ఆరవ తరగతి సామాన్య శాస్త్రం దారాల నుంచి దుస్తుల దాకా ఇందులో ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతారు ఎగ్జామ్లో, లేదా మనం గుర్తు చేసుకోవడానికి రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఈ వీడియో. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గట్టి గుడ్డని ఏమంటారు? పాలిస్టర్, కాలికో, టెర్లిన్, సిల్క్. కాలికో అండి. కాలికో పుస్తకాల బైండింగ్ కోసమే కాకుండా జెండాలు, బ్యానర్లు, కిటికీ తెరలు కుట్టడానికి వాడే గట్టి నూలు గుడ్డను కాలికో అంటారు. పత్తి పంట ఏ రకమైన నేలలో విస్తారంగా పండుతుంది? ఎర్ర నేలలు, ఇసుక నేలలు, నల్లరేగడి నేలలు, బంకమట్టి నేలలు. నల్లరేగడి నేలలండి. నల్లరేగడి నేలలు. తెలంగాణలో పత్తి పంటకు నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలం. ఆదిలాబాద్, వరంగల్ వంటి జిల్లాల్లో ఇది ఎక్కువగా పండుతుంది. పత్తికాయల నుండి గింజలను వేరు చేసే ప్రక్రియని ఏమంటారు? వడకడం, నెయ్యడం, జిన్నింగ్, అల్లడం. జిన్నింగ్ అండి. పత్తికాయల నుండి దూది తీసిన తర్వాత అందులో ఉండే నల్లని గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. 1823లో వర్షానికి తడవని బట్టలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? వాల్డో ఎల్సేమస్, చార్లెస్ మెకింతోష్, మియోషి ఒకమోటో, థామస్ ఆల్వా ఎడిసన్. చార్లెస్ మెకింతోష్. స్కాట్లాండ్ చెందిన చార్లెస్ మెకింతోష్ 1923లో వాటర్ ప్రూఫ్ బట్టలను కనుక్కున్నారు. దూది పీచుల నుండి దారాలను తయారు చేయడాన్ని ఏమంటారు? జిన్నింగ్. వడకడం, అల్లడం, నేయడం. వడకడం అండి. జిన్నింగ్ అంటే గింజలను వేరు చేయడం. గింజల రాగా మిగిలిన దూదిని దారాలుగా తయారు చేయడాన్ని వడకడం అంటారు. దూది పీచులను పట్టిలాగుతూ మేలి తిప్పితే అవి దారంగా మారుతాయి. ఈ ప్రక్రియను వడకడం అంటారు. దీనికి తకిలి లేదా రాట్నం వాడతారు. ఒక పత్తికాయ నుండి తీసిన దారం సుమారు ఎంత పొడవు ఉంటుంది? 100 మీటర్లు, 250 మీటర్లు, 500 మీటర్లు, 1000 మీటర్లు. 500 మీటర్లు అండి. అర్ధ కిలోమీటర్. దాదాపు ఇది 500 మీటర్ల పొడవు ఉంటుంది. బంగారు దారం అని దేనిని అంటారు? పట్టు, పత్తి, ఉన్ని, జనపనారనండి. జనపనార మెరుస్తూ పసుపు రంగులో ఉండి వాణిజ్యపరంగా అధిక విలువను కలిగి ఉండడం వల్ల దీనిని బంగారు దారం అంటారు. కృత్రిమ దారాలను మంటలో కాల్చినప్పుడు ఎలాంటి వాసన వస్తుంది? కాగితం కాలిన వాసన, వెంట్రుకలు కాలిన వాసన, ఘాటైన రసాయన వాసన, పూల వాసన. ఘాటైన రసాయన వాసన అండి. కాగితం కాలిన వాసన. కాగితం చెట్ల నుండి వస్తుంది కాబట్టి చెట్ల నుండి తయారైన దుస్తులేంటి? నూలు. వెంట్రుకలు కాలిన వాసన అంటే జంతువుల నుండి తయారైనాయండి. పట్టు, ఉన్ని. కృత్రిమ దారాలు పెట్రోలియం రసాయనాలతో తయారవుతాయి కాబట్టి అవి కాలినప్పుడు ప్లాస్టిక్ లేదా రసాయన వాసన వస్తుంది మరియు ముద్దగా కరిగిపోతాయి. వాల్డో ఎల్ సేమస్ కనుక్కున్న పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీని వీటిలో తయారులో వాడతారు. పట్టు చీరలు, ఫ్లెక్సీలు, పుస్తకాలు, చివాచీలు. ఫ్లెక్సీలు అండి. ఫ్లెక్సీలు వినైల్ ఫ్లోరింగ్ పైపుల వంటి వాటి తయారులో పీవీసీని ఉపయోగిస్తారు. మగ్గంపై నిలువు వరుసల దారాల ఏమంటారు? నిలువు. 3. పేక, పడుగు, నూలు. పడుగు. 3 అక్షరాలు కాబట్టి పడుగు అంటారు. మగ్గంపై దారాలు అమర్చేటప్పుడు నిలువుగా ఉండే దారాలను పడుగు అంటారు. అడ్డు దారాలను పేక అంటారు. అడ్డులో 2 అక్షరాలు, పడుగులో 3 అక్షరాలు. నిలువు. పట్టు దారాన్ని మండించినప్పుడు ఏ వాసన వస్తుంది? ఇంతకుముందుకే చెప్పానండి. వెంట్రుకలు కాలిన వాసన. వెంట్రుకలు కాలిన వాసన. పట్టు మరియు ఉన్ని జంతు సంబంధమైన దారాలు. మన వెంట్రుకలు కూడా ప్రోటీన్లో తయారవుతాయి కాబట్టి అవి 2 ఒకే వాసన వస్తాయి. గుర్తుపెట్టుకోండి. జనపనార మొక్కలో ఏ భాగం నుండి దారాలు తీస్తారు? వేరు, ఆకులు, పువ్వు, కాండం అండి. జనపనార మొక్క కాండంపై ఉండే బెరడు నుండి నారను తీస్తారు. 1970లో డాక్టర్ మియోషి ఒకమోటో ఏ రకమైన దారాన్ని కనుక్కున్నారు? మైక్రోఫైబర్ అండి. మైక్రోఫైబర్ అంటే సూక్ష్మమైన దారం. ప్రస్తుత ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన అతి సన్నని దారం మైక్రోఫైబర్ను జపాన్ శాస్త్రవేత్త ఒకామోటో కనుక్కున్నారు. పాలిస్టర్ దారాలను దేని నుండి తయారు చేస్తారు? మొక్కల సెల్యులోస్, జంతువుల కొవ్వు, పెట్రోలియం బొగ్గు. పెట్రోలియం నుండి. పాలిస్టర్, నైలాన్ వంటి సింథటిక్ దారాలు పెట్రోలియం శుద్ధి చేసినప్పుడు వచ్చే ఉప ఉత్పన్నాల నుండి తయారవుతాయి. మన రాష్ట్రంలో తివాచీల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? గద్వాల్, సిరిసిల్ల, వరంగల్, నారాయణపేట. వరంగల్ అండి. వరంగల్ జిల్లా చేనేత రంగంలో తివాచీలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. జనపనార దారాలను తీయడానికి కాండాలను నీటిలో నానబెట్టే ప్రక్రియ యొక్క ఉద్దేశం ఏంటి? దారం రంగు మారడానికి, కాండం కుళ్ళిపోయి నార విడిపోవడానికి, దారం గట్టిపడడానికి, బ్యాక్టీరియా చంపడానికి. కాండం కుళ్ళిపోయి నార విడిపోవడానికి. నీటిలో నానబెట్టడం వల్ల కాండం మెత్తబడి కుళ్ళిపోతుంది.
అప్పుడు పైన ఉండే నారను సులభంగా వేరు చేయవచ్చు. పత్తికాయ పగిలినప్పుడు బయటపడే తెల్లని పదార్థాన్ని టెక్స్ట్ బుక్ ప్రకారం ఏమంటారు? పత్తికాయ పగిలినప్పుడు బయటపడే తెల్లని పదార్థాన్ని టెక్స్ట్ బుక్ ప్రకారం ఏమంటారు? పత్తి పీచు. దూది కూడా కామనే, కాటన్ కూడా అదే. ఓకే, బుక్లో పత్తి పీచు ఉంది కాబట్టి మనం పత్తి పీచు అంటాం. అందులోంచి గింజలు తీసి వచ్చేది దూది అని అనుకుందాం, అదే కాటన్. గుర్తుపెట్టుకోండి. పత్తికాయ పగిలినప్పుడు బయటపడే తెల్లని పదార్థాన్ని టెక్స్ట్ బుక్ ప్రకారం పత్తి పీచు అంటారు. అందులో గింజలు తీయడాన్ని గిన్నింగ్ అంటారు. ఆ గింజలు తీయంగా ఉండేదాన్ని దూది అంటారు. అది పర్ టెక్స్ట్ బుక్. చేనేత సహకార సంఘం TSCO పూర్తి పేరేంటి? తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. వస్త్ర పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణగా వీటిని పేర్కొంటారు? కార్బన్ దారాలు, ప్లాస్టిక్ దారాలు, ఉన్ని దారాలు, జనపనార దారాలు. కార్బన్ దారాలండి. ఇనుము కంటే గట్టిగా, చాలా తేలికగా ఉండే కార్బన్ దారాలు వస్త్ర పరిశ్రమలో ఆధునిక ఆవిష్కరణ. పట్టుపురుగు నుండి కాకుండా ఇంకా వేటి నుండి పట్టుదారం తీయవచ్చని పరిశోధనలు జరుగుతున్నాయి? తేనెటీగ, సాలెపురుగు, బొద్దింక, సీతోకచిలక. సాలెపురుగు అండి. సాలెపురుగు గూడు నుండి తీసే దారం చాలా గట్టిగా ఉంటుందని, దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని మన పాఠంలో చెప్పబడింది. ఉతికిన తర్వాత ముడతలు పడకుండా ఉండే గుణం ఏ వస్త్రానికి ఉంటుంది? నూలు, పట్టు, పాలిస్టర్, ఉన్ని. పాలిస్టర్ అండి. పాలిస్టర్ బట్టలు వాష్ అండ్ వేర్ అంటే ఇస్త్రీ చేయకుండా కూడా వాడవచ్చు. కొబ్బరి పీచును ప్రధానంగా వేటి తయారీకి వాడతారు? చొక్కాలు, కాలిపట్టాలు, తువ్వాళ్ళు, చీరలు. కాలిపట్టాలండి, డోర్ మ్యాట్స్ కోసం. కొబ్బరి పీచు గట్టిగా గరుకుగా ఉంటుంది కాబట్టి తాళ్ళు, డోర్ మ్యాట్స్, పరుపుల తయారీలో వాడతారు. మగ్గంపై అడ్డు వరుసలో అమర్చే దారాన్ని ఏమంటారు? అడ్డు 2 లైన్లు ఏంటిది? పేక. అంటే 2 అక్షరాలు. మగ్గం నడిపేటప్పుడు నిలువు దారాల మధ్యలో అటు ఇటు కదిలే అడ్డు దారాన్ని పేక అంటారు. గద్వాల్, సిరిసిల్ల, పోచంపల్లి అనేవి దేనికి ప్రసిద్ధి? పత్తి పంట, చేనేత పరిశ్రమ, జిన్నింగ్ మిల్లు, రంగుల పరిశ్రమ. చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి అండి. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నాయకుడు ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్. మహాత్మా గాంధీ అండి. స్వాతంత్ర ఉద్యమ సమయంలో రాట్నం వడుకుతూ ఖద్దరు ధరించాలని గాంధీ పిలుపునిచ్చారు. నూలు దారాన్ని మంటలో కాల్చినప్పుడు ఏ వాసన వస్తుంది? వెంట్రుకలు కాలిన వాసన, కాగితం కాలిన వాసన, మాంసం కాలిన వాసన. నూలు కాటన్ అంటే పత్తి నుండి అంటే మొక్క నుండి వస్తుంది కాబట్టి కాగితం కాలిన వాసన వస్తుంది. నూలు మరియు కాగితం 2 మొక్కల సెల్యులోజ్ నుండి తయారవుతాయి కాబట్టి ఒకే రకమైన వాసన వస్తుంది. కింది వాటిలో సహజ దారం కానిది ఏది? ఉన్ని, ఆక్రిలిక్, పట్టు, జనపనార. ఆక్రిలిక్ అండి. ఆక్రిలిక్ అనేది ఫ్యాక్టరీల్లో రసాయనాలతో తయారు చేసే కృత్రిమ దారం. మిగిలినవన్నీ ప్రకృతి నుండి లభిస్తాయి. పత్తి పంట కోయడంలో పాల్గొనడం వల్ల ఎవరు చదువుకు దూరం అవుతున్నారు? పిల్లలు. వడకడానికి ఉపయోగించే పరికరాలు అవి? తకిలీ రాట్నం, మగ్గం రాట్నం, కత్తెర సూది, ప్లగ్, సాకెట్. తకిలీ రాట్నం. తకిలీ మరియు రాట్నం అనేది దూది నుండి దారం తీయడానికి వాడే సాంప్రదాయ పరికరాలు. యుద్ధంలో సైనికుల రక్షణ కోసం వీటితో చేసిన దుస్తులు వాడేవారు? సిమెంటు, లోహాలు, ప్లాస్టిక్, రబ్బర్స్. లోహాలు. కత్తుల దెబ్బ నుండి రక్షించుకోవడానికి పాతకాలంలో ఇనుము వంటి లోహాలతో చేసిన తొడుగులు ధరించేవారు. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో జనపనార ఎక్కువ పండుతుంది? కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కడప. శ్రీకాకుళం, విజయనగరం అండి. నీటి లభ్యత మరియు వాతావరణం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనపనార సాగు ఎక్కువగా ఉంటుంది. అంటే విశాఖపట్నం కూడా. దారాలను, వస్త్రాలను రంగుల్లో ముంచడాన్ని ఏమంటారు? బ్లీచింగ్, డైయింగ్, ప్రింటింగ్, స్పిన్నింగ్. డైయింగ్ అండి. దారాలు లేదా బట్టలకు రంగులు అద్దే ప్రక్రియను డైయింగ్ అంటారు. అయితే జనరల్గా కాన్సెప్ట్ అండి. పాత బట్టలు, గుడ్డ ముక్కలు ఉపయోగించి తయారు చేసే దుప్పట్లను ఏమంటారు? బొంతలు. దుస్తుల వెనుక ఉండే లేబుల్స్ దేన్ని సూచిస్తాయి? కేవలం ధరను, వస్త్రం రకం మరియు ఉతికే విధానాన్ని, ఎగుమతి వివరాలను, రవాణా ఖర్చులను. వస్త్రం రకం మరియు ఉతికే విధానాన్ని. వివరణ. అంటే ఆ వస్త్రం కాటన్, ఇట్లా దాన్ని ఎలా ఉతకాలని వివరాలు లేబుల్ పైన ఉంటాయి. గోనె సంచులు ఏ దారంతో తయారు చేస్తారు? జనపనార అండి. జనపనార గట్టిగా గరుగ్గా ఉంటుంది కాబట్టి బరువులు మోసే గోనె సంచులు తయారీకి వాడతారు. కింది వాటిలో జంతువుల నుండి లభించే దారాలు ఏవి? పత్తి, జనపనార, పట్టు, ఉన్ని, నైలాన్, పాలిస్టర్, రేయాన్, అక్రిలిక్. పట్టు, ఉన్ని అండి.
పాలిథిన్ సంచుల ప్రత్యామ్నాయంగా వీటిని వాడడానికి పర్యావరణానికి మంచిది. ప్లాస్టిక్ సంచులు, జనపనార లేదా గుడ్డ సంచులు, నైలాన్ సంచులు, రబ్బర్ సంచులు. జనపనార మరియు గుడ్డ సంచులు. జనపనార లేదా గుడ్డ సంచులు ఇవి మట్టిలో త్వరగా కలిసిపోతాయి. ప్లాస్టిక్‌లా కాలుష్యాన్ని కలిగించవు. అందుకే వీటిని వాడాలి. దూదిని ఉపయోగించి ఏ రకమైన ఒత్తులు తయారు చేస్తారని పాఠంలో ఉంది. సాధారణ ఒత్తులు, పువ్వొత్తులు, పై 2 ఏవి కావు. పై 2 అండి. విద్యుత్ సాయంతో నడిచే మగ్గాలను ఏమంటారు? చేనేత మగ్గాలు, మరమగ్గాలు, రత్నాలు, మరమగ్గలండి. ప్రపంచంలో ఉన్ని తయారీకి ఎక్కువగా ఏ జంతువును ఉపయోగిస్తారు? మేక, ఒంటె, గొర్రె, కుందేలు. గొర్రె. ఆదిమానవ దుస్తులు వేటితో ధరించేవారు? జంతువుల చర్మాలు, చెట్ల ఆకులండి. కింది వాటిలో ఏ దారం నీటిని ఎక్కువ పీల్చుకుంటుంది? పాలిస్టర్, నైలాన్, నూలు, అక్రిలిక్. నూలు, కాటన్. నూలు దారాలకు నీటికి పీల్చుకునే గుణం ఎక్కువ. అందుకే తువ్వాళ్ళు నూలుతో తయారు చేస్తారు. గోగునార, వెదర్ నుండి కూడా వేటిని తీయవచ్చు? ఆహారం, దారాలు, ప్లాస్టిక్, రబ్బర్. దారాలండి. నూలు బట్టలు ఉతికితే ముడతలు పడతాయి. ఈ వాక్యం సత్యమా అసత్యమా? సత్యమండి. నూలు వస్త్రాలు సహజాలతో చేసినవి కాబట్టి ఉతికినప్పుడు కుచించుకపోయి ముడతలు పడతాయి. అందుకే వీటిని ఇస్త్రీ అవసరం. పత్తి గింజలు తీసేసిన దూదిని నిల్వ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ డబ్బాలు, బేళ్ళు, కుండలు, సీసాలు. బేళ్ళని అంటే జిన్నింగ్ మిల్లో గింజలు తీసిన దూదిని పెద్ద మూటలా కడతారు. వీటిని బేళ్ళు అంటారు. ఇది పాఠంలో అంతర్లీనంగా ఉండే పారిశ్రామిక పదం. తమిళనాడు చేనేత సహకార సంఘం ఏది? ఇది ఒక లోగోనే ఇచ్చారండి. ఆ టీఎస్సీఓ కానీ, కోఆప్టెక్స్ కానీ ఈ 2 లోగోలు ఇచ్చారు. లోగోల గురించి మనం అడగవచ్చని మనం ప్రిపేర్ చేస్తున్నామండి. కోఆప్టెక్స్ అనేది తమిళనాడు చెందిన చేనేత సంఘం. వేసవి కాలంలో ఏ రకమైన దుస్తులు ధరించడం మంచిది? పట్టు, ఉన్ని, నూలు, నూలు. ఎందుకంటే చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. దారం యొక్క మందం దేనిపై ఆధారపడు? రంగుపై, వనరు మరియు వడికే విధానంపై, అమ్మే వ్యక్తిపై. అది లభించే వనరు, ఆ వడికే విధానంపై. అంటే వనరు మరియు వడికే విధానంపై దారం ఏ పదార్థంతో చేశారు, మరి ఎంత సన్నగా వడికారన్న దాన్ని బట్టి దాని మందం మారుతుంది. చేతితో నేసే మగ్గాలను ఏమంటారు? చేనేత మగ్గాలండి. జంతువుల నుండి తయారే దారాల్లో రాణి అని దేన్ని అంటారు? పట్టు అండి. పట్టుకున్న మెరుపు, మృదుత్వం మరియు దర్జా కారణంగా దీని వస్త్రాల రాణిగా పిలుస్తారు.